తామ్రపత్రాలు ఇతని చేతిలో పడ్డాయేంటి? ఇవి రఘురాం గారి దగ్గర ఉన్నాయంటే సింహం బోనులో ఉన్నట్టే. అవి సంపాదించడం అంత ఈజీ కాదు. ఆయన అలా తీసుకెళ్తుంటే చూస్తూ ఉంటావేంటి? ఆయనెవరో తెలుసు కదా నీకు. ఆయనకు ఎదురెళ్ళి అవి తీసుకోవడం అంటే మాటలు అనుకుంటున్నావా? ట్రాన్స్ఫార్మర్తో పెట్టుకుంటే మసైపోతావు. సార్కి తెలిస్తే ఒప్పుకోరు. నీకు చేతనైతే నువ్వు చేసుకో. వెళ్ళు, తీసుకో. సార్, నీ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నిన్ను బ్రతికించుకోవాలని చాలా ట్రై చేస్తుంది. తామరపత్రాలతో వీడియో కాల్ చేస్తావనుకుంటే నార్మల్ కాల్ చేసావంటే? ఆ తామ్రపత్రాల గురించి ఇక మర్చిపోండి. అయితే నీ ఫ్రెండ్ గురించి నువ్వు కూడా మర్చిపో. నేను చెప్పేది పూర్తిగా విను. నేను తామరపత్రాలు తప్ప ఇక దేని గురించి నేను విన్నో. నాటకాలు ఆడుతున్నావా? నా గురించి నీకు తెలీదు? రఘురాం గారి గురించి మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ రామలక్ష్మి ఆ తామ్రపత్రాలు ఆయనకే ఇచ్చింది కాబట్టి. వాట్? ఎస్. నో 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 నో, నువ్వే ఏదో చేశావు. మీకు నన్ను అనుమానించడం తప్ప వేరే పనేం లేదా? నిజంగానే ఆ రామలక్ష్మి తామ్రపత్రాలు అతని చేతిలో పెట్టింది. ఇప్పుడు అవి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. నీకు చేతనైతే రఘురాం గారి దగ్గర నుంచి తీసుకో. నా ఫ్రెండ్ని మాత్రం వదిలే. కావాలంటే నాతో ఉన్నాడుగా మున్నా, అతను చెప్తాడు విను. ఇదిగో నువ్వు చూసింది చెప్పు. అవును సార్, అష్మిత గారు చెప్పింది నిజమే. రఘురాం గారు ఆ తామరపత్రాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తామ్రపత్ర రఘురాం దగ్గర కాదు కదా, ఆ భగవంతుడి దగ్గర ఉన్నా సరే నాకు కావాలి కావాలి కావాలి. ఈ తామ్రపత్రాల కోసమే ఆ వాసుదేవ్ విశ్వనాథ్ కుటుంబాన్ని కడుపున పెట్టుకున్నాడు. చివరికి మన రామాని కూడా చంపాలని చూశాడు. ఎంతో కష్టపడి వాసుదేవ్తో పోరాడి ఈ తామ్రపత్రాలు దక్కించుకుని నా చేతికిచ్చింది. ఇప్పుడు ఈ తామ్రపత్రాల్లో ఏముందో తెలుసుకోవాలి. ఇదేదో భాష విచిత్రంగా ఉంది. మీకు అన్ని భాషల మీద పట్టుంది కదా, ఒకసారి చదివి చూడండి. ఇది కొన్ని తరాల ముందు మన పూర్వీకుల వాడుకలో ఉన్న భాష అయి ఉంటుంది. ఈ లిపి అలాగే ఉంది. మరి ఇప్పుడు ఈ భాషని ఎలా డీకోడ్ చేస్తారు పెదనాన్న? ఇప్పటికీ ఇలాంటి భాషలను తర్జుమా చేయడానికి కొంతమంది పండితులు ఉన్నారమ్మా. వాళ్ళని వెతికి పట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు వాళ్ళని ఎలా పట్టుకోగలం పెదనాన్న? పురావస్తు శాఖలో పనిచేసే వాళ్ళకు కూడా ఈ భాష మీద పట్టుంటుందమ్మా. ఆ దారిలో వెతికి తెలుసుకుంటాను. ఇప్పుడు ఈ తామర పత్రాలు మీ చేతికొచ్చాయన్న విషయం ఆ వాసుదేవ్కి తెలిసిపోయి ఉంటుంది కదా పెదనాన్న? ఆలోచిస్తుంటే ఇదేదో చాలా పెద్ద విషయం అనిపిస్తోందండి. దీని వెనక చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టు అనిపిస్తోంది. దీన్ని మనం గవర్నమెంట్ వారికి అప్పగించేస్తే వాళ్లే చూసుకుంటారు కదా. లేదు జానకి, ప్రభుత్వ అధికారులను కూడా కొనగలిగే పవర్ ఆ వాసుదేవుకుంది. చట్టాన్ని, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలడు. కాబట్టి ఇప్పుడు మన ఊరి దేవాలయాన్ని కాపాడుకోవాలంటే మనం ధైర్యంగా నిలబడాల్సిందే. వాసుదేవ్ ఏ నిధి కోసమైతే మృగంలా మారి మనుషులను చంపుకు తింటున్నాడో ముందా నిధిని బయటికి తీయాలి. వాడి చేతుల్లోకి వెళ్లకుండా దాన్ని కాపాడి ఆ తర్వాత ప్రభుత్వానికి ఆ నిధిని అప్పగిద్దాం. అప్పటి వరకు మనం చేసే ఏ పని, ఏ ప్రయత్నం కూడా ఆ వాసుదేవ్కు తెలియడానికి వీల్లేదు.
ఏంటే ఇది? హ్మ్? మా వారిని వశం చేసుకునే రింగ్. ఆ? అవునమ్మా, దీన్ని వశీకరణం రింగ్ అంటారులే. ఎందుకే అది? మా ఆయన్ని నా వశం చేసుకోవడానికమ్మా. అదేంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే రేపు మీ ఆయన పోటీలో గెలిస్తే పెత్తనం నీ చేతికి వస్తుందన్నావు కదా. వస్తుందమ్మా, కానీ ఆయన నా మాట వింటారని గ్యారెంటీ ఏంటి? ఎప్పటికీ ఆయన నా గుప్పెట్లో ఉండాలంటే ఈ రింగ్ ఆయన చేతికి ఉండాల్సిందే. అప్పుడు వాళ్ళ అన్నయ్యని బయట గెంటేమంటే గెంటేస్తారు, ఎదిరించమంటే ఎదిరిస్తారు. నేనేం చెప్తే అది చేస్తారు. ఆ తర్వాత ఆస్తిని మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చమ్మా. ఆ, ఆ ఆస్తి మన చేతికొచ్చాక ఈ ఇంట్లో వాళ్ళందర్నీ ఒక ఆట ఆడుకోవచ్చు. అయితే ఆలస్యం ఎందుకే? తొందరగా వెళ్ళి అల్లుడు గారి వేలికి తొడిగేయి. ఆగు పార్వతి, నిజంగా ఈ ఉంగరం పనిచేస్తుందంటావా? సిద్ధయ్య గారిచ్చారమ్మా, చాలా పవర్ఫుల్ యోగా అయినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందమ్మా. ఇంకేం ఆలస్యం చేయొద్దు, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే అమ్మా. ఆయనకి రింగు తొడిగేసి నా వశం చేసేసుకోవాలి. అయ్యయ్యో, నా రింగు, నా రింగు, పిన్ని, నా రింగు. పని కట్టుకుని వచ్చి నన్ను గుద్దావు కదూ. పిన్ని, ఏమైంది? నా రింగు పడిపోయిందే. రింగా? అది మీ బాబాయ్కి పెడదామని ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను. ఇదిగో నీ వల్లే కింద పడిపోయింది. అయ్యయ్యో. పిన్ని, ఇదేనా నీ రింగు? ఇదే. అమ్మయ్యా, కొట్టేద్దాం అనుకున్నావు కదా. చూసుకోలేదు పిన్ని. కళ్ళు నెత్తి మీద కదే, ముందు పెట్టుకుని చూడు, అన్నీ కనిపిస్తాయి. సరే పిన్ని.